మన పీఈటీ క్రియేషన్ ఛానల్లో మనం గతంలో బాల్ బ్యాడ్మింటన్ వీడియో ఫుల్ ఫ్రేమ్ ఎలా ఫుల్ గట్టుని ఎలా అల్లాలనేది మనం చూపించినాం. కానీ ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నామంటే స్ట్రింగ్స్ అంటే కట్ అయిన వేరు కట్ అయి ఉంటాయి. అంటే ఓన్లీ ఒక స్ట్రింగ్ కానీ 2 స్ట్రింగ్ కానీ 3 స్ట్రింగ్ కానీ అట్లా స్ట్రింగ్ ఎక్కడ కట్ అయితే ఓన్లీ స్ట్రింగ్ కట్ అయిన కాడనే మనం వైర్ వేసుకోవడం ఎట్లా అనేది చూపిద్దాం. గతంలో పెట్టినటువంటి వీడియో స్పీడ్ అవ్వడము అంటే నా వాయిస్ లెంతీగా ఉంది అని చెప్పేసి వాయిస్ని స్పీడప్ చేయడం వల్ల వాయిస్ అర్థం కాలేదేమో. ఆ వీడియోని మళ్ళీ ఇంకోసారి కూడా నేను వాయిస్ క్లారిటీతో అప్లోడ్ చేస్తాను. కానీ ఈ వీడియోలో వచ్చేసి మనం బ్యాట్ ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే ఎలా వేసుకోవాలంటే ఒక స్ట్రింగ్ను 2 స్ట్రింగ్లు ఏమైనా కట్ అయిన చోటనే మనం వైర్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిద్దాం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నాకు లైక్స్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఈ పీఈటీ క్రియేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ మరి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ ఏ వీడియోస్ ఉన్నా సరే నేను ఇంకా బాగా యాక్టివ్గా వర్క్ చేయడానికి ఉత్సాహం ఉంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. మరి పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఎట్లా అనేది చూపిస్తాను. ఫస్ట్ ఈ స్ట్రింగ్స్ని మనము ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఈ స్ట్రింగ్ ఎక్కడైతే పోయిందో ఆ స్ట్రింగ్ వైర్ మాత్రం వెనక్కి లాక్కోండి. మొత్తము ఈ విధంగా మనం మొత్తం వెనక్కి తీసుకొని ఈ ఒక్క స్ట్రింగ్ను మాత్రమే లాగి టైట్ చేయాలి. ఇక్కడ ఇంకో స్ట్రింగ్ కట్ అయింది, ఈ స్ట్రింగ్ను కూడా తీసేసి ఇక్కడ లాక్కోవాలి. ఈ విధంగా తీసేసుకొని ఈ స్ట్రింగ్ని మనం టైట్ చేసేసుకుందాం. ఈ స్ట్రింగ్ను టైట్ చేసేసుకుందాం. ఏ విధంగా చేసుకోవాలో స్ట్రైట్ అనేది మనం మరి దీని సహాయంతో మనము స్ట్రైట్ చేసుకొని ఈ టైట్ చేసుకునేటప్పుడు ఈ వైర్ని ఇలా తీసుకెళ్ళి దీన్ని ఈ వైర్ కింద మనం ఇలా క్రాస్గా తీసుకున్నట్టుగా టైట్ అయిపోతుంది. ఇట్లా ఈ విధంగా వైర్ కింద వైర్ పెడితే టైట్ అవుతుంది. ఈ విధంగా దీన్ని మనం టైట్ లాక్కొని మరి ఈ స్ట్రింగ్ను వెనక సైడ్ హోల్లో పెట్టేసి ఇక్కడ ముడేసుకోవాలి. దీన్ని టైట్ ఉండడానికి విధంగా వెనక సైడ్ లాక్కొని ముడేసేటప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. చూడండి జాగ్రత్తగా. క్లోజ్. కనబడుతుంది. సెకండ్ హోల్లో నుంచి తీసుకొని ముడేసేది బాగా జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా తీసుకెళ్ళి ఈ పక్కన స్ట్రింగ్లో నుంచి దీన్ని మధ్యలో తీసుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి. ఈ విధంగా తీసుకొని ఈ దీనిలో ఇట్లా లాక్కోవాలి. కటింగ్ ప్లేట్ తీసుకొని ఈ వైర్ని గట్టిగా లాక్కోవాలి. ఇప్పుడు బ్లేడ్ సహాయంతో దీన్ని కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇది కూడా ఇంకొక స్ట్రింగ్ కూడా అలాగనే టైట్ చేసేసుకోవాలి. కొద్దిగా లాగండి, ఎక్కువ టైట్ లాగితే ఇది తగినంతగా టైట్ లాక్కోవాలి. ఎక్కువ లాగినట్లయితే మనం ఈ పక్క స్ట్రింగ్కి ఈ స్ట్రింగ్లకి స్ట్రెంత్ అనేది ఒకే లా ఉండేటట్టు మనం లాక్కోవాలి, లైట్గా లాక్కోవాలి. సేమ్ ఇప్పటిలాగానే
బ్యాక్ సైడ్ హోల్లో పెట్టేసి ఈ విధంగా ఈ మధ్యలో తీసుకెళ్ళాలి. ఈ ముడేసుకునేది చాలా సింపుల్, బాగా గమనించండి. కటింగ్ ప్లేట్తో దీన్ని ఇంకా బిగుతుగా లాక్కోండి. బ్లేడ్ తీసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ముడి. అంటే ఇప్పుడు ఎంత స్ట్రింగులు పడతాయి, 2 స్ట్రింగులు పడతాయి, 3 స్ట్రింగులు పడతాయి, మన దగ్గర ఎక్స్ట్రా ఉన్న వైర్ని మనం లెంత్ ఎంత ఉందో తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ముడి వేసుకోవడానికి కొద్దిగా వదిలేసుకొని అక్కడ నుంచి ఒక స్ట్రింగ్ కింద ఇంకో స్ట్రింగ్ కొద్దిగా తీసుకొని మరి మనం టైట్ లాక్కోవడానికి కొద్దిగా వైర్ని ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలాగానే ఆపోజిట్గా మళ్ళీ స్ట్రింగ్స్ ఎక్కించి మనం ఫుల్ వైర్ వేసేటప్పుడు ఎలాగైతే ఆపోజిట్లో వేసుకున్నామో ఒకటి అప్ ఒకటి డౌన్ స్ట్రింగ్ వేసుకోవాలి. ఇట్లా ఆ పక్కనున్న స్ట్రింగ్ను చూసి ఈ స్ట్రింగ్ను వేసుకోవాలి. ఆ పక్కనున్న స్ట్రింగ్లో డౌన్లో ఉంటే ఇక్కడ అప్లో వేసుకోవాలి, అక్కడ అప్లో ఉంటే ఇక్కడ డౌన్లో వేసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఈ ఒళ్ళు ఎక్కించుకొని ఇక్కడ ముడేసేసుకోవాలి. ముడికి ఇది వదిలేద్దాం, మళ్ళీ ఇంకో స్ట్రింగ్ను కూడా ఇక్కడి నుంచి ఎక్కించుకుందాం. మరి ఇది అప్లో ఉంది, మనం డౌన్లో తీసుకుందాం. ఇలా ఎక్కించిన తర్వాత దీన్ని ఒక సైడ్ ముడేసేద్దాం. ఆపోజిట్ స్ట్రింగ్కి మనము ఈ స్ట్రింగ్ని ఇప్పుడు కొత్తగా వేసే స్ట్రింగ్ని ముడేసేసుకుని ముడేసే విధానం చాలా సింపుల్ అండి. అదే ఈ విధంగా తీసుకెళ్ళి కనపడుతుంది కదా, ఈ విధంగా తీసుకెళ్ళి దీనిలో నుంచి మనం ఈ స్ట్రింగ్ని తీసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ముడేసుకోవాలి. వదిలేసి ఇప్పుడు ఈ స్ట్రింగ్ని మనం ఇక్కడ లాక్కుందాం. పైన ఈ విధంగా లాక్కోవాలి. మళ్ళీ దీనికి అక్కడ ముడి వేసిన తర్వాత మనం ఈ స్ట్రింగ్ను తగినంతగా లాక్కోవాలి. పాత స్ట్రింగ్కు కొత్త స్ట్రింగ్కి ఒకే స్ట్రెంత్ ఉండేటట్టు లాక్కుంటే మంచిది. మనం దాన్ని చూసి ఎందుకంటే దీని మీద మాత్రం ఇది టైట్ లాగినామంటే దీని మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, మళ్ళీ ఈ స్ట్రింగే కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ స్ట్రింగ్ ఎంత స్ట్రెంత్ అంతే స్ట్రెంత్ చేసుకుంటే సరిపోతుంది.
ఇంకో రెండో స్ట్రింగ్ని మొత్తం అక్కడ మిగిలినదంతా మొత్తం లాక్కొని ఈ స్ట్రింగ్ కూడా ఇలాగనే ఇప్పుడులాగానే టైట్ లాగేసుకో. మరి బ్యాక్ సైడ్ ఉన్న స్ట్రింగ్ దాని వెనక స్ట్రింగ్లో ఈ స్ట్రింగ్తో మనం ముడేసేయాలి. ఇప్పుడు కొత్తగా వేసే స్ట్రింగ్ని వెనక సైడ్ ఉన్న స్ట్రింగ్లో ముడేసేయాలి. ముడేసి చాలా సింపుల్. మళ్ళీ చూడండి, ఈ విధంగా ముడేసేసుకోవాలండి. ఇంకా డీప్ ప్లేయర్ సాయంతో దీన్ని కొద్దిగా టైట్ లాక్కుంటే ఇంకా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు బ్లేడ్ సహాయంతో ఈ మిగిలిన వైర్నంతా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్ట్రింగ్ రెడీ అయినట్లే. ఆ మిగిలిన వైరు ఏదైనా ముడేసిన తర్వాత ఉన్న వైర్నల్లా మనం కట్ చేసేసుకుంటే మనకు బ్యాట్ తయారవుతుంది. అంతే అండి, సింపుల్, చాలా సింపుల్. మరి ఈ స్ట్రింగ్ను మళ్ళీ మనం కొత్తగా మళ్ళీ బ్యాట్ మొత్తం వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం ఎక్కడైతే పోయిందో అక్కడే వేసుకుందాం. ఈ స్ట్రింగ్ మిగతాదంతా బాగుంది, వైరింగ్ గట్టు బాగుందంటే ఎక్కడ పోతే అక్కడే వేసుకోవడం మంచిది. ఒకవేళ ఇది అంతా సరిగ్గా లేదంటే స్ట్రింగ్ వేసుకోవడం అనవసరం, మొత్తం బ్యాట్ వైర్ వేసుకుంటేనే మంచిది, కొంచెం మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ మీకు ముందు మీ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉంటాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.